ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక ఉన్నటువంటి మకర తోరణం యొక్క చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. దేవాలయాలలో విగ్రహాల వెనుక ఉన్నటువంటి మకర తోరణాన్ని ఎప్పుడైనా మనం పరిశీలనగా గమనిస్తే ఆ తోరణానికి మధ్య భాగంలో పెద్ద పెద్ద కళ్ళతో ఒక రాక్షస ముఖం కనబడుతుంది. దానికి మకర తోరణం అనే పేరు కలదు. ఈ రాక్షస ముఖాన్ని మకర తోరణం మధ్య భాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కంద పురాణం నుంచి ఒక కథ ప్రాచుర్యంలో కలదు. పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందుతాడు. వరగర్వంతో వచ్చినటువంటి బల పరాక్రమాలతో ఆ రాక్షసుడు సమస్త భువనాల్లో గల సంపదలను తన సొంతం చేసుకుంటాడు. చివరకు ఆ దుష్టుడు పరమశివుని పత్ని అయినటువంటి జగన్మాతను కూడా పొందాలని ఆశిస్తాడు. అతని దురాశను చూసి మహేశ్వరుడు కోపించి అతనిని సంహరించమని అతి భీకరమైనటువంటి అగ్నిని సృష్టిస్తాడు. పరమేశ్వరుని ఆనత మేరకు ఆ జ్వాలాగ్ని రాక్షసుని తరమసాగింది. బ్రహ్మ నుంచి మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించవేస్తుందనే భయంతో కీర్తిముఖుడు పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరుగుతాడు. చివరకు ఆ అగ్ని ప్రతాపాన్ని తట్టుకోలేక పరమశివుని శరణు వేడుకుంటాడు. భక్త సులుబుడైనటువంటి బోలశంకరుడు ఆ రాక్షసుని రహించుకోవడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడో కొన్నుగా ధరిస్తాడు. ఆనాటి నుంచే శివుడు త్రినేత్రుడుగా భాసిల్లుతున్నాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని తాను తినడానికి ఏదైనా ఆహారం ఇవ్వమని మహాదేవుణ్ణి కోరుతాడు. అప్పుడు శివుడు యుక్తిగా ఆలోచించి నిన్ను నువ్వే తిను అని చెప్తాడు. ఎంతటి వాడైనా సరే శివుని ఆజ్ఞ పాటించాల్సిందే కదా. శివుని ఆజ్ఞ మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. కానీ తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి కూడా ఇంకా తీరలేదు. అప్పుడు కీర్తిముఖుడు శివుణ్ణి ప్రార్థించసాగాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి బోలాశంకరుడు ఈనాటి నుంచి అన్ని దేవతాలయాలు దేవతామూర్తుల వెనుక భాగంలో తోరణ అగ్రభాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే అహంకారాన్ని ఆశను తింటూ ఉండు. ఇదే నీకు ఆహారం. క్రమంగా నీవు కూడా అందరికీ పూజనీయుడు అవుతావు అని సెలవిస్తాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాల్లోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని ఆశ్రయించి ఉన్నాడు. తన రాక్షస మకర మూకంతో మకర తోరణాన్ని అధిష్ఠించి దైవ దర్శనానికి వచ్చే భక్తుల్లో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబలించసాగాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది. కానీ ఏనాటికి అంతం కాని మానవుల దురాశ కారణంగా కీర్తిముఖునికి కావలసినంత ఆహారం దొరుకుతూనే ఉంది. మకర తోరణంగా దైవం వెనుక అతని స్థానం శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే దేవాలయాలకు భక్తితో వెళ్ళాలి కానీ ఆశా దురాశలతో వెళ్ళకూడదు. ఇందులో మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఇదే. ఇక నుంచి ఆలయానికి వెళ్ళినప్పుడల్లా మకర తోరణానికి తప్పకుండా నమస్కరించుకుందాం. ఓం నమః శివాయ.